14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత హోదా ఉన్న రాష్ట్రానికి లేని రాష్ట్రానికి తేడా లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పకపోయినా తేడా లేనప్పుడు ఇవ్వడం ఎందుకనే ఇవ్వలేదన్నారు వెంకయ్య. హోదా లేదు కాబట్టే ఏపీని కేంద్రం ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళెవరూ హోదా అడగలేదని వెంకయ్య గుర్తు చేశారు. 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల తర్వాత ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేని రాష్ట్రానికి రెండింటికి మధ్య తేడా మేము పాటించము. వాళ్ళు యుద్ధం చెప్పడా, అది కూడా తప్పుడు ప్రచారం పొందాం. ఏమని యువతం చెప్పడా, ఆ తేడాన్ని పాటించాం. ఇక మీద తేడా పాటించకపోతే హోదా ఇస్తే ఉపయోగం ఉంది, ఉన్న టైటిల్ ఇచ్చి మాత్రం ఉపయోగం ఉంది. అందుకే ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించామని అనేక సంవత్సరాలు అనేక వస్తువులు చేస్తుంటే మీరంతా నిన్న చూశారు కదా. ఈ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారే, ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ వాళ్ళు ఎవరు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నా. ఈ సంవత్సరం ఉన్నా, పోయిన సంవత్సరం ఉన్నా. ఏ ఒక్కరు కూడా అయ్యా మేము ఆంధ్రలో పెట్టుబడి పెట్టాలంటే ప్రత్యేక రాష్ట్రం అయితేనే పెడతామని ఒక్కడు అడగదా. ప్రత్యేక హోదా ఇస్తేనే పెడతామని ఎవరు అడగదా. కావాల్సిన జనానికి ఏంటంటే అనుమతులు సులభంగా లభించాలి, కరెంట్ ఉండాలి, రోడ్డు సౌకర్యం ఉండాలి, రవాణా సౌకర్యం ఉండాలి, అలాగే వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమైన నాయకత్వం ఉండాలి. అవి చూస్తారు తప్పితే జనం ఈ మాత్రం అది. కానీ ప్రజల్లో అదేదో పేరు వచ్చింది కాబట్టి ప్రత్యేక హోదా అనే పేరుతో దానితో జనాన్ని అందరినీ ఎత్తుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రజలు విజ్ఞులు, వాళ్ళకి విషయాన్ని కూడా తెలుసు, దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ